హలో ఫ్రెండ్స్, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం మూవీ పైన భారీ కుట్ర జరుగుతుందా అన్నట్లు కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రీమియర్స్ టైమ్ చాలా దగ్గరకు వచ్చేసింది. ప్రీమియర్స్ వచ్చేసి 8 o'clock 9 o'clock అని చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఈ రికార్డింగ్ చేసేటప్పటికి టైం అయితే 6 దాటింది. కానీ ఇంకా బుక్ మై షోలో కానివ్వండి, లేకుంటే ఆఫ్లైన్ లో కానివ్వండి, యావత్ తెలంగాణ మొత్తం బుకింగ్స్ అవ్వలేదు. బుకింగ్ అసలు స్టార్ట్ చేయలేదు. దీనిపైన భారీ కుట్ర ఉన్నట్లు నాకైతే కనిపిస్తుంది క్లియర్ గా. ఎందుకంటే ఈ రోజు ప్రీమియర్స్ అని చెప్పిన తర్వాత, సరే ఈ రోజు ప్రీమియర్స్ ఒకవేళ వేయట్లేదు అనుకోండి, రేపు మార్నింగే మూవీ ఉంది, రేపు మార్నింగ్ సంబంధించిన టికెట్స్ అయినా ఉండాలి కదా. ఆ టికెట్స్ కూడా లేవు. నాకు ఇదేదో భారీ కుట్ర కనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారి ఈ మూవీకి భారీ హైప్ అయితే ఉంది. ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. ఈ మూవీ డెఫినెట్ గా Day 1 వచ్చేసి 100 crores గ్రాస్ సాధిస్తుందని చెప్పి, ఇది ఈ ఇయర్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి చాలా మంది ఆశించారు. కానీ ఇలా జరిగి అసలు టికెట్స్ బుకింగ్ అవ్వకపోతే, టికెట్ బుకింగ్ ఓపెన్ చేయకపోతే ఎలా జరుగుతుంది? అసలు ఏం చేస్తుంది మూవీ టీం? ఎందుకంటే ఈ టైం వరకు అసలు యాక్చువల్ గా స్టార్ట్ అయిపోవాలి బుకింగ్ అనేది, కానీ ఇంకా ఈ బుకింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మూవీ మేకర్స్ ఏం చేస్తున్నారు? అసలు 14 Reels ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు సుమారు ఈ టైంలో 4 గంటల టైంలో తెలంగాణ గవర్నమెంట్ ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇచ్చింది. సరే, వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఈ పర్మిషన్స్ అనేటి 1 week ముందే తీసుకోవాలి. మరి వీళ్ళు లేట్ గా అప్లై చేశారా, లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని డిలే చేసిందా అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. కానీ ఇంత లేట్ ఎందుకు అసలు నాకు అర్థం కాదు. ఈ లేట్ సరే జరిగింది. సరే, పర్మిషన్ వచ్చేసి 4 o'clock కి పర్మిషన్ వచ్చేసింది. తెలంగాణ గవర్నమెంట్ ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇచ్చింది. ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో గానీ ఇంకా టికెట్స్ అనేది ఓపెన్ అవ్వలే, బుకింగ్ అనేది జరగడమే లేదు. దీనిపైన నాకు కంప్లీట్ గా ఒక కుట్ర అయితే ఉందన్నట్లు అనిపిస్తుంది. ఇది పోను, అరే రేపు సినిమా రిలీజ్ పెట్టుకొని కనీసం ప్రీమియర్స్ వదిలేయండి, రేపటి టికెట్స్ అయినా ఉండాలి కదా. ఆ టికెట్స్ కూడా లేవు. మరి కేవలం ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క చేస్తున్న కుట్రనా, లేకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా కొంతమంది దీనిపైన కుట్ర చేస్తున్నారా అని చెప్పి చాలా ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇంకా మనకు క్లియర్ గా తెలియదు. నిజంగా ఇది ఒక సూపర్ స్టార్ లెజెండరీ యాక్టర్ మూవీకి ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా ఇది నాట్ యాక్సెప్టబుల్. నిజంగా నేనైతే చాలా ఫీల్ అయ్యా. యాక్చువల్గా ఏంటంటే, అరే ఇంకా గంటలలో ఉంది మూవీ అన్నప్పుడు ఇంకెప్పుడు రిలీజ్ చేసేది? అసలు సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో ఒక రేంజ్ లో తిట్టుకుంటున్నారు. 14 Reels ఎంటర్టైన్మెంట్ కి, మూవీ మేకర్స్ కి ఘోరంగా తిట్టుకుంటున్నారు. ఇంకా రిలీజ్ టైం దగ్గర వచ్చింది, ఇంకా రిలీజ్ కోసము బుకింగ్స్ కోసం ఆన్ చేయలే అని చెప్పి. దీంతో పాటుగా ఏదైతే ఆంధ్రలో ప్రీమియర్స్ అని చెప్పారో కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి, ఉన్న షోస్ ని కూడా క్యాన్సిల్ చేస్తున్నారు, టికెట్స్ అనేవి రీఫండ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మూవీ చూసిన తర్వాత ఎలాగో పోవాల్సిందే, అందుకే మూవీని డిలే చేస్తున్నారు, రిలీజ్ అయితే మరి మంచి అనేటోడే ఉండడుగా అని చెప్పి ట్రోలింగ్ అయితే చేయడం జరిగింది. ఈ ట్రోలింగ్ ఎవరు చేస్తారు, ఏ ఫ్యాన్ చేస్తారు అనేది మన ఆడియన్స్ కి, మన వ్యూవర్స్ కి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళైతే ఒక రేంజ్ లో విపరీతంగా ట్రోలింగ్ అయితే చేయడం జరుగుతుంది. బాలకృష్ణ గారి ఫొటోస్ పెట్టి ట్విట్టర్ లో కానివ్వండి, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఒక పేరు మోసిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇది మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటుంది. ఆడైతే ఎలా అంటున్నాడంటే, ఏదో మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటా అని చెప్తుండు, మళ్ళా ఇండైరెక్ట్ గా మూవీ టికెట్స్ దొరికితే అమ్మో చచ్చిపోతాం, ఇక దాన్ని తట్టుకోవడం కష్టం అని అంటుండు. అంటే ఒక మాట ఏమో టికెట్ బుకింగ్ అని అంటుండు, దాని తర్వాత ఎలా ట్రోలింగ్ చేయాలో అలా ట్రోలింగ్ చేస్తుండే. ఇలా ఆ ఛానల్ మాక్సిమం నీకు ఎలాంటి దాని పేరు తీసుకోవాలనుకోలేదు. ఆ ఛానల్ లో కంప్లీట్ గా ఒక హీరోకి సంబంధించి పొగడతలు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలో కూడా బాగా నెగిటివిటీ ఉంది. అరే సార్ అదంతా పోనీరా బాబు, మాకు టికెట్స్ కావాలి, టికెట్స్ ఇంకెప్పుడు? సరే రేపటే ఆ బుకింగ్ ఓపెన్ చేయి. నేను థియేటర్ పోయి కనుక్కున్నా, మాకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలే అన్నారు. 5:30కి వెళ్ళి కనుక్కున్నా నేను, 5:30కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలే అని చెప్పారు. మాక్సిమం చాలా తక్కువ ఛాన్సెస్ అన్నా ఈ రోజు ప్రీమియర్స్ చేసేది రేపే అన్న ఛాన్స్ అని చెప్పారు. 6 దాటింది, 6:10 అవుతుంది నేను రికార్డింగ్ చేసే టైంకి. ఏందేమో డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. అసలు సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఇలా మేకర్స్ చేస్తారని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. పర్మిషన్ ఎప్పుడో తీసుకోవాల్సింది, మరి పర్మిషన్ లేట్ అయిందా తీసుకోవడంలో? మరి గవర్నమెంట్ ఫాల్టా, లేకుంటే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చేసే కుట్రనా? నాకైతే అర్థమైతే లేదు. కానీ ఇదైతే భారీ కుట్ర, నాకు బాగా అనిపించట్లేదు.
నేనైతే ఫీల్ అయిపోయా. అసలు ఎక్స్పెక్టేషన్స్ బాగుండే కానీ ఆ విధంగా అయితే జరగట్లేదు. చూద్దాం మరి రేపటి వరకు కోసమైనా మరి ఓపెన్ చేస్తారా లేదా బుకింగ్స్ అనేది వేచి చూద్దాం. మీరు మాత్రం మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఏరియాస్ లో షో నడుస్తుందా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అంతే గాయస్, ఈ వీడియోకి ఇక నేను లైక్స్ షేర్ కూడా అడగను. నాకు డిసప్పాయింట్ అయిపోయాను నేను ఈ వీడియోస్. అంతే గాయస్, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, సైనింగ్ ఆఫ్.